చాలామంది మహిళలు ఒక ఏడాది గ్యాప్లోనే రెండో కాన్పుకు సిద్ధమవుతారు. ఇది తల్లి బిడ్డ ఆరోగ్యాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి? అసలు మొదటి కాన్పుకు రెండవ కాన్పుకు మధ్య ఎంత గ్యాప్ ఉంటే మంచిది అనే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మొదటి కాన్పుకు రెండవ కాన్పుకు మధ్య 2 సంవత్సరాల 9 నెలల కాలం ఉంటే మంచిది. భారత ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ప్రకారం మొదటి కాన్పుకు రెండవ కాన్పుకు మధ్య 3 సంవత్సరాల గ్యాప్ ఉండాలి. చాలా అధ్యాయాల ప్రకారం 18 నెలల గ్యాప్ మెయింటైన్ చేసినా చాలు. దీని ప్రకారం మొదటి కాన్పుకు రెండవ కాన్పుకు 18 నుంచి 3 ఏళ్ల మేరకు ఎవరి పాసిబిలిటీస్ను బట్టి వారు గ్యాప్ ఇచ్చుకుంటే తల్లికి బిడ్డకు మంచిది. ఇప్పుడు కొన్ని గణాంకాలు చూద్దాం. మన దేశంలో 86% మంది గర్భిణులకు నార్మల్ డెలివరీ అవుతుంది. అంటే మిగిలిన 14% మందికి సిజేరియన్ అవుతుందన్నమాట. నార్మల్ డెలివరీ వారితో పోల్చితే సిజేరియన్ వాళ్ళ రెండవ డెలివరీకి కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకోవడం ఉత్తమం. నార్మల్ డెలివరీ అయిన వారిలో 18 నెలల గ్యాప్ తర్వాత రెండవ కాన్పు వస్తే అందులో 79% రెండవసారి కూడా నార్మల్ డెలివరీ అవుతుందంట. మిగిలిన 7% మందికి వివిధ కారణాల రీత్యా సిజేరియన్ అవుతుందంట. ఫస్ట్ డెలివరీకి సెకండ్ డెలివరీకి కనీసం 18 నెలల గ్యాప్ కూడా లేకుంటే కలిగే నష్టాలు ఇలా ఉన్నాయి. మాయ జరగడం, తరచుగా యోని భాగం ఎర్రగా మారడి, విపరీతమైన బ్లీడింగ్ అవ్వడం, నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం, పుట్టిన పిల్లలు బరువు సాధారణంగా తక్కువగా ఉంటుంది, శారీరకంగా బలహీనంగా ఉంటారు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది, వెంటనే పిల్లలు పుడితే వారిని పెంచడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆర్థికపరమైన భారం ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది, మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. Like and subscribe Eagle Health and Beauty.